Hey buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and ఎపిసోడ్ నెంబర్ 73 లో ఏం జరిగింది అంటే మొత్తానికి ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చూసాం చాలా ప్రోమోస్, ముఖ్యంగా బిగ్ బాస్ ని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ రావడం, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఈ బిగ్ బాస్ ఎడిటర్స్ చాలా వెరైటీగా, చాలా మంచిగా ఎంగేజింగ్ ప్రోమోస్ ని కట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ అయితే సో యాజ్ యూజువల్ గా ఎప్పుడులాగానే స్లో ఫార్వర్డ్, ఫాస్ట్ ఫార్వర్డ్, స్టాప్, పాజ్ ఇలాంటి ముందు పెట్టకుండా ముందైతే నబిల్ ని యాక్షన్ రూమ్ లోకి రమ్మని ఫస్ట్ ఏమో ఆ రూమ్ లోకి రమ్మని హల్వా తినిపించి, ఆ తర్వాత యాక్షన్ రూమ్ లోకి రమ్మని కాజు కట్లెట్ తినిపించి తనని యాక్షన్ రూమ్ లో లాక్ చేసేసరికి వాళ్ళ అమ్మ లోపలికి వచ్చింది. వీళ్ళందరితోటి మాట్లాడింది అనమాట. మాట్లాడిన తర్వాత ఈసారి బిగ్ బాస్ ఏం చేశాడంటే, మీ పిల్లలే కాదు వచ్చిన తల్లులు లేదంటే వచ్చిన తండ్రులు పేరెంట్స్ కూడా గేమ్ ఆడాలన్నట్టు వాళ్ళ చేత కూడా గేమ్లు ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట. సో అలాగే నబీల్ వాళ్ళ మమ్మీ రావడము, వాళ్ళందరితో మాట్లాడడం, నబీల్తో మాట్లాడడం అన్నీ అయిపోయినాయి. తర్వాత అవినాష్ వాళ్ళు కొంచెం ఇమిటేట్ చేస్తూ నబీల్ నామినేషన్స్ లో ఎలా చేస్తాడు అన్నది ఇమిటేట్ చేసి చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడకి ఒక చిన్న గేమ్ పెడితే సో అందులో 20 గులాబ్ జాములు ఆవిడ చేతితో చేసిన గులాబ్ జాములు అన్నది వచ్చిందనమాట. వీళ్ళందరూ తిన్నారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట బిగ్ బాస్ యథావిధి తథాతథ్యంగా ఫాస్ట్ ఫార్వర్డ్, స్లో ఫార్వర్డ్, పాజ్, అది ఇది అని చెప్పి. ఆ తర్వాత రోహిణి పేరెంట్స్ వచ్చారు, రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు అండ్ వాళ్ళ మేనల్లుడు వచ్చాడు అనమాట. సో వాడితోటి తేజగా ఫన్ చేశాడు. అండ్ ఈ మధ్య గ్యాప్ లో తేజ ఏడవడం కూడా జరిగిందనమాట. మా అమ్మని రప్పించండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, ఎంత పెద్ద పనిష్మెంట్ వద్దు, అది ఇది అని చెప్పి ఏడ్చాడు. ఏడ్చినప్పుడు కాస్త అనిపించింది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అతి చేస్తూ ఉంటాడు. ఎంత అతి చేసినా సరే దిస్ ఇస్ నాట్ ఫేర్. ఆబ్వియస్లీ బిగ్ బాస్ అయితే పంపిస్తాడు, పంపించకుండా అయితే ఉండడు. నిఖిల్ ఆల్రెడీ గిల్ట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. నేను ఒకటి వేసాను ఇలా అని తెలిస్తే నేను వెయ్యను కదా, అది ఇది అని చెప్పేసి గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. అసలు నిఖిల్ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండా మీరు చేసిన ప్రక్రియ అది, దానికి సంబంధించి ఇలా ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ చేయడం జరిగింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో రోహిణి వాళ్ళ మేనల్లుడితో అందరూ బాగా ఆడుకున్నారు, బాగానే మింగిల్ అయ్యారు. ఆడితోటి మావయ్య అనిపించుకున్నాడు తేజ. మరి రోహిణి మీద ఏమన్నా, తేజకి ఏమన్నా కన్నుందా ఏంటి అని ఒక చిన్న చిన్న డౌట్లు అనిపించినాయి. తర్వాత వాళ్ళ మదర్ చెప్పారు రోహిణికి, సో ఎవరు కూడా నీ సైడ్ లేదు, నీ ముందు ఒకటి మాట్లాడుతున్నారు, నీ వెనకాల ఒకటి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరని వాళ్ళ మదర్ చాలా క్లియర్ గా చెప్పేశారనమాట. దీని నుంచి రోహిణి ఎలా ఆడుద్దు ఏంటి అన్నది చూడాలి. ఆ తర్వాత మన మగలై కోసం పైనుంచి రాకెట్లు వచ్చినాయి, మగలై అని చెప్పి పేపర్ రాకెట్స్. సో అవి నబిల్ చూసి తీసుకెళ్లి ఇచ్చాడు. దాంతో ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.